థ్యాంక్ యూ తమ్ముడు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు జీవితాంతం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇదొక మంచి డయాస్, అన్స్టాపబుల్ అంటే జై బాలయ్య. ఎందుకంటానంటే మాట అన్స్టాపబుల్ అనే ప్రోగ్రాంతో ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రాం ఎంత క్రేజ్ని సంపాదించుకుందో, ఎంత సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. అటువంటి టైటిల్ పెట్టుకొని ఈ సినిమా రావడం నిజంగా మా ప్రొడ్యూసర్ రజిత్ రావు గారి అదృష్టం అని చెప్పాలి, మా డైమండ్ రత్నబాబు గారికి అదృష్టం అని చెప్పాలి. ఇటువంటి టైటిల్తో మేమందరూ కనపడడం మా అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో, ఎంత ఇమేజ్ సంపాదించుకుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఇందులో కూడా మేము ఆ ఎంటర్టైన్మెంట్ని మా డైమండ్ రత్నబాబు గారి హ్యాండ్ రైటింగ్ ద్వారా మీకు అందరూ చూపించబోతున్నాం. నో డౌట్ అందులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ బిగ్ బాస్ అనేది ఒక గొప్ప ప్రోగ్రామ్. అంటే అందరూ చాలామంది ఫ్యామిలీస్ అందరూ దానికి అడిక్ట్ అయిపోయి చూస్తుంటారు. సో దాంట్లో ఎన్నో మానసికమైనటువంటి సంఘర్షణలు ఉంటాయి. అటువంటి సంఘర్షణలన్నీ దాటుకుని ఆ బిగ్ బాస్ అనే ప్రోగ్రాంలో విన్నర్ అయిన మా సన్నీకి కంగ్రాచులేషన్స్. ప్లస్ అలాగే ఆ బిగ్ బాస్లో విజయం సాధించి ఈ సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నిజంగా మీకు గ్రాండ్ వెల్కమ్ బ్రదర్. తప్పకుండా మీతో వర్క్ చేయడం నిజంగా లవ్ యూ. సూపర్. టైమింగ్ అదిరిపోయింది మా ఇద్దరి టైమింగ్. నేను చిచ్చా, నువ్వు మచ్చా. కాదు, నువ్వు మచ్చా, నేను చిచ్చా. సూపర్. నిజంగా అందరూ థియేటర్కి వచ్చేయాలంటావా? థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీతో వర్క్ చేయడం, మీ టైమింగ్ని అందుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తప్పకుండా ఈరోజు చాలా రోజుల తర్వాత మా ప్రొడ్యూసర్ గారి మనోవేదన విన్నాను. ఆయన ఎంతగా హోప్ పెట్టుకున్నారు ఈ సినిమా పైన, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నిజంగా డైమండ్ రత్నబాబు గారికి ఏ జన్మలో అదృష్టమో ఈ జన్మలో ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్గా దొరికారండి. అన్స్టాపబుల్ సినిమా కాదు ఇది, అన్కాంప్రమైజ్డ్గా బడ్జెట్ పెట్టారు ఆయన ఫస్ట్ సినిమాకి. నిజంగా అది అదృష్టం అని చెప్పాలి. సో మా డైమండ్ రత్నబాబు గారు కూడా చాలా సక్సెస్ఫుల్ మూవీస్కి రైటర్గా పనిచేశారు ఆయన. సో డైరెక్టర్గా కూడా ఈ సినిమా ద్వారా ఆయనకి మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంతకుముందు సినిమాలు ఫ్లాప్లు అవచ్చు, అవన్నీ సెకండరీ విషయం. ఫ్లాప్లు అయినా ఇంత మంచి సినిమా వచ్చిందంటే మీ ద్వారా ఇండస్ట్రీకి ఏదో మంచి జరగాలి, ఎంతో కలెక్షన్స్ రావాలి ఉంది కాబట్టి ఇటువంటి మంచి సినిమా మీకు వచ్చిందండి. థ్యాంక్ యూ. ఆ మాట మీరు డెఫినెట్గా మనం ఈ సినిమాతో మనం అందరూ ప్రూవ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఈరోజు బేబీ సాంగ్ లాంచ్ అయింది. భీమ్ సిసిరోల గురించి చెప్పాలి. మా ఇద్దరి జర్నీ లాస్ట్ 15 ఇయర్స్గా పార్కుల్లో ఇదంతా తిరిగి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళం. లాస్ట్ 15 ఇయర్స్గా పార్కుల్లో అంతా తిరిగి అంటే ఆహో నువ్వు తమ్ముడు. సో నిజంగా భీమ్స్ ఈరోజు ఒక సెన్సేషనల్ టాలీవుడ్లో. అంటే 100 కోట్ల సినిమా నుంచి 5 కోట్ల సినిమా వరకు ఆయనే వర్క్ చేస్తున్నారు. సో ఆయన టైం స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఫ్యూచర్ ఇంకా మరింత గొప్ప స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా సంథింగ్ మా డిఓపి గారు కావచ్చు. అండ్ ఈరోజు బేబీ సాంగ్ ఇంతకుముందు రిలీజ్ అయిన అన్స్టాపబుల్ సాంగ్ కూడా యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ రన్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గారు ఎంత కసితో ఎంత పట్టుదలతో మాట్లాడారో దానికి తగ్గట్టే సినిమా స్క్రీన్ పైన ఉంటుంది. నో డౌట్. డెఫినెట్గా అన్స్టాపబుల్గా మిమ్మల్ని కింద పడి దొల్లించేలా నమ్మించే బాధ్యత మాది. ఇట్స్ మై ప్రామిస్. అలాగే మా హీరోయిన్ అక్షాఖాన్కి ప్లస్ మా విలన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఎలా మాట్లాడారో మీరు చూశారు. సో మీరు దయ ఉంచి ఈ సినిమా పైన మీ మంచి మనసును చాటుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పైగా వన్స్ అగైన్ మా ప్రొడ్యూసర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నా. తప్పకుండా మీరు ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా ఇండస్ట్రీకే పెడుతున్నా అంటున్నారు కాబట్టి, ఇండస్ట్రీ కార్మికులకే మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. నో డౌట్. తప్పకుండా ఈ సినిమా మీకు 100% హిట్ కొడతారు. మీ ఏటీపీ బ్యానర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎగరేస్తారు. ఇది 100% ఈ విషయం జరిగి తీరుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సాంగ్కే ఇంత గ్రాండ్గా మీరు చేస్తున్నారంటే, ఒక సాంగ్ రిలీజ్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు. ఆ రోజు మళ్ళీ కలుద్దాం. అది ప్లస్ సినిమా రిలీజ్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. సో సినిమా తీయడం అనేది చాలా ఈజీ అండి. 4 గోళ్ల మధ్య కూడా సినిమా తీసేయచ్చు. దానికి పబ్లిసిటీ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న వాళ్ళు మా రజిత్ రావు గారు అన్న. వెయిటింగ్, సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్. ఆ రోజు మీ నమ్మకం నిజమవ్వాలి, మీకు డబ్బులు రావాలి. మీ వెంట మేము ఉండాలి. థ్యాంక్ యూ. జై హింద్.